ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 24 గంటల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో భారీ పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అంటే గనక ఈ యొక్క తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి జాగ్రత్తగా ఉండడం అనేది కూడా ఎంతో అవసరం. అయితే మరో 24 గంటల్లో తులారాశి వారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల వచ్చే మార్పులు ఏమిటి, అలాగే మిగిలిన అంశాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 3-4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన వారు కూడా తులారాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకుంటే కనుక ఈ యొక్క తులారాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతైతే మీరు జాగ్రత్తగా ఉంటారో మీకు చాలా అవసరమని చెప్పొచ్చు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్టుగా చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగాలలో విశేషంగా మీకు లభిస్తుంది. అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి వల్ల మీకు ఈ సమయంలో బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితంగా ఉండే బంధువులతో లేనిపోని గొడవలు అయితే తలెత్తేటటువంటి సందర్భాలు మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో తులారాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అని మీకు ముందుగానే చెప్పాము కదా. కాబట్టి మీరు మీ బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే, కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి డెసిజన్ తీసుకోవాలి. అదేవిధంగా మీ బంధువుల తప్పు ఉండేతే కనుక మీకు ఆ తప్పు కనిపించినా కానీ అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వీలు చూసుకొని వారికి నచ్చ చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విధంగా తులారాశి వారు గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ గొడవలను పెంచడానికి మాత్రం మీరు అస్సలు ప్రయత్నం చేయకండి. అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది అని బంధువులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు, లేదంటే తోటి వ్యక్తులు కావచ్చు, అలాగే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వల్ల మన యొక్క కుటుంబంలో, అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునేవారు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు అయినట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం. ఈ విధంగా తులారాశి వారు మీ జీవిత భాగస్వామి వల్ల మాత్రం సన్నిహితులతో బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. అలాగని ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తెరిగి మసులుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. కాబట్టి తులారాశి వారు మీ యొక్క బంధనను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి. ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏదైనా హాని ప్రమాదం ఉందని అనిపిస్తే అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక తులారాశి వారికి ఈ సమయంలో ఆ శివయ్య ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే లక్ష్మీ సహస్ర నారాయణ పారాయణం కూడా మీకు ఉత్తమమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చూసారు కదండి, మరో 24 గంటల్లో తులారాశి వారికి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. అలాగే చేసుకోదలసిన దేవతారాధన తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.